రత్నవల్లి, రండి. అప్పుడే వచ్చేసారేంటండి? షాప్లో పని అయిపోయిందా? అయిపోయింది. సర్లేని సోముతో మాట్లాడుతుంటే అల్లుడి గారు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నాను మావయ్య అని చెప్పారు. అల్లుడు గారు ఇంటికి వస్తున్నారా? అల్లుడు గారు ఇంటికి వస్తున్నారా? ఎంతో సంతోషం. పక్క జరుగు, అవతలకి జరుగు. ఏమండి, నిజంగానే అల్లుడు గారు ఇంటికి వస్తున్నారా? ఏయ్, ఏంటి అన్నిసార్లు అడుగుతున్నావు? ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏది చెప్పినా కప్పలా నోరు తెరిచి చూస్తున్నావేంటి? ఏమైంది నీకు? అబే, నాకేం కాలేదండి. నేను బాగానే ఉన్నాను. ఇంట్లో అంతా శుభ్రం చేయకుండా అలాగే ఉంది కదా, అందుకే ఇన్నిసార్లు అడుగుతున్నాను. అంతే అంతే అంతే. మావయ్య గారు, అల్లుడి గారు వచ్చారా? రండి రండి అల్లుడు గారు, రండి, కూర్చోండి. ఏయ్, బుద్ధుందా నీకు? చేతిలో చీపురు పట్టుకుని అల్లుడి గారిని ఆహ్వానిస్తున్నావు? చెయ్యి పోవతలకి. ఏం తీసుకుంటారు అల్లుడి గారు? కాఫీ టీయా? అయ్యో ఇప్పుడేం వద్దు మావయ్య గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. అలాగా, రండి గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏమండి, ఏంటి? ఈ వందన్న రూమ్ లోకి వద్దండి, మన రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకోండి. ఏ, ఆ రూమ్ లో ఎవరున్నారు? అలా అడుగుతారేంటండి? ఆ రూమ్ లో ఎవరుంటారు? వందన కాలేజ్కి వెళ్ళి తొందరలో బట్టలన్నీ చింద్రవందరగా పడేసింది. నేనింకా ఏం సర్దలేదు. అంతే కదా, ఏం పర్లేదు. నువ్వు పక్క జరుగు. అల్లుడి గారు మీరు రండి, జరుగు. రండి అల్లుడి గారు. రండి అల్లుడి గారు. అయ్యో, 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 ఏం వినబడ్డం లేదే. ఏం మాట్లాడుకుంటున్నారో? పొరపాటున వాళ్ళు ప్రణీతం చూశారంటే ఇంకంతే సంగతులు. ఇప్పుడు ఏం చెయ్యాలరా దేవుడా? అయ్యో, చెప్పండి అల్లుడి గారు, మళ్ళీ ఏదైనా సమస్య? మావయ్య గారు, అది
ఇప్పుడు నేను చెప్పబోయేది సమస్య అనుకుంటే సమస్యే, లేదు అనుకుంటే సమస్యే కాదు. ఏంటి అల్లుడు గారు మీరు అనేది? మావయ్య గారు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి చాలు. అక్షయ్ని మీరెలా చూసుకునేవారు మావయ్య గారు? అలా అంటారేంటి అల్లుడు గారు? అక్షయ ఈ ఇంటి దేవత. నేను నా కూతుర్ని చూసుకోవటం కాదు, నా కూతురే మా అందరినీ కంటికి రెప్పలా చూసుకుంటుంది. చాలాసార్లు అక్షయ నా కూతురన్న సంగతి మర్చిపోయేవాణ్ణి. నన్నే తన బిడ్డలా చూసుకునేది. అందుకే మాటకు ముందు మాటకు తర్వాత అమ్మ అమ్మ అని నోరారా పిలుచుకునేవాణ్ణి. అయినా ఇదంతా ఎందుకు అడుగుతున్నారు? మావయ్య గారు, మీరు అక్షయ్ని, అక్షయ్ మిమ్మల్ని ఎలాగైతే చూసుకున్నారో అదే విధంగా నేను అక్షయ్ని చూసుకోవాలని ఆశపడుతున్నాను. ఆడపిల్లని కన్న తండ్రిగా నాకంతకన్నా కావాల్సిందేముంది చెప్పండి? నేనింకా పూర్తిగా చెప్పలేదు మావయ్య గారు. నేను చెప్పే దాంట్లో చిన్న చిక్కుముడుంది. చిక్కుముడా? ఏంటి అల్లుడు గారు మీరనేది? అల్లుడు గారు, మీరేం చెప్పాలనుకున్నా ఇబ్బంది పడకుండా చెప్పండి. మావయ్య గారు, అది అక్షయ మా ఇంట్లో ఉన్నంత వరకు నేను కోరుకున్నట్టు తనని చూసుకోలేను మావయ్య గారు. అక్షయ ఆ ఇంట్లో ఉన్నంత వరకు వాళ్ళకి పనులు చేసి పెట్టి వేళకి వండి పెట్టే పని మనిషిలా మారిపోతుంది మావయ్య గారు. నేను వేరు కాపురం పెట్టాలనుకునేది అక్షయని మహారాణిలా చూసుకుందామనే మావయ్య గారు. కానీ అక్షయ నా మనసును అర్థం చేసుకోకుండా రానంటే రానని మొండికేస్తోంది. అల్లుడు గారు, అంటే అది మీరు చెప్తే అక్షయ్ వింటుంది. అల్లుడు గారు చెప్పినట్టు వేరు కాపురం వెళ్ళడానికి ఒప్పుకోమ్మా అని అక్షయ్కి అర్థమయ్యేలా చెప్పి మీరే ఎలాగైనా తనని ఒప్పించాలి మావయ్య గారు.